పటాస్ న్యూస్ కు స్వాగతం. కలిసి నడిస్తే కలదు సుఖం అని మన పెద్ద మనుషులు ఏనాడో చెప్పిర్రు. అందుకే గల్లీలో ఎన్ని పంచాదులు ఉన్నా సరే ఢిల్లీలో మాత్రం కూర్చొని మాట్లాడుకుంటుర్రు లీడర్లు. ఇట్లనే సెంటర్ మంత్రులతో మీద మీటింగ్లు పెట్టి మాట ముచ్చట్లు చేసిండు సీఎం రేవంత్ సారు. మరిగా మంగళవారం ఏమేమి నడిచిందో అట్లా పోయి పురాగా అరుచుకొని వద్దాం పార్రి. ఇచ్చిపుచ్చుకుంటే వ్యవహారం వచ్చిపోతా ఉంటే సుట్టరికమని వెనకటోళ్ళు ఎప్పుడో చెప్పిళ్ళు. అందుకే రాజకీయమైన రాయబారమైన ఓ రేవు పొంటి చేయాలి అన్నారు. ఇట్లనే గల్లీలో లొల్లి పెట్టైనా సరే ఢిల్లీలో ఈగరబెట్టే పని చేసిండు కదా సీఎం సారు అనుకుంటారు పబ్లిక్. మాటకు మాట అనుకున్న సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ఇద్దరు మంగళవారం కూడా మంచిగా ఊకొని మాట్లాడుకుండ్రు. సోమవారం పొద్దుమీకంగా రైళ్ల మంత్రితో మీటింగ్ అయితే మంగళవారం పొద్దుగాల పట్టణాలను ఎలుగులు చేసే మంత్రి కట్టర్ సార్తో కూర్చుండ్రు. రెండో మరక మెట్రో పనుల మీద అంతా కలిసి కూకొని మాట ముచ్చట చేసిండ్రాట. అప్పుల మీద కూడా మాట్లాడుకున్నారట. అంత చూస్తుంటే వ్యవహారం కొలిక్కొచ్చినట్టే కొడుతుంది. రెండో మలక మెట్రో పనులు చెప్పనే చాలు చేసేటట్టుండ్రు. మరి ఏమవుతుందో చూడాలి. ఇక ఢిల్లీలో తీరుగా ముచ్చట్లయితుంటే ఇటు గల్లీలో ఎగసి పార్టీ వాళ్ళు ఏమంటుండ్రో చూడండి. మనకు లగడికాపూల్ నుంచి పటాన్ చెరువు వరకు 36 కిలోమీటర్లు పెడితే ఇంట్లో ట్రాఫిక్ లేదు, ఇంట్లో ఎక్కటోళ్ళు లేరు అని చెప్పి మనకు బీజేపీ సహకరించలేదు. కానీ ఇవాళ డ్రామాలు ఆడుతున్నారు రేవంత్ రెడ్డి గారు, కిషన్ రెడ్డి గారు ఇద్దరు కలిసి. ఈయనేదో అడిగినట్టు, ఆయనేదో ఇచ్చినట్టు, ఏదో ఇద్దరు కలిసి ఢిల్లీలో మళ్ళీ నాటకాలు ఆడుతా ఉన్నారు. ఒకటి మాత్రం నేను మీకు పక్కా చెప్తా ఉన్నా, మళ్ళీ మెట్రో పట్టాలు ఎక్కాలి అంటే 2028లో కేసీఆర్ తిరిగి రావాల్సిందే. శేర్లింగంపల్లిలో మీటింగ్ పెట్టుకున్న గులాబీ లీడర్లు గిట్లా మాట్లాడినరు. ఇక అది అట్లుంటే ఒక్క ముఖ్యమంత్రి సారే కాదు, తత్తిమ తెలంగాణ మంత్రులు కూడా ఎవల పనుల మీద వాళ్ళు ఢిల్లీలో దిగుతూనే ఉండ్రు. నీళ్ల మంత్రి ఉత్తమ్ సారు, వ్యవసాయ మంత్రి తుమ్మల సారు, సెంటర్ మంత్రి ప్రహ్లాద్ జోషిని గెలవనికే పోయిండ్రు. రైతుల కానుంచి తీసుకున్న వడ్లు మక్కలను కొనాలి, బకాయి పడ్డ పైసలు ఇయ్యాలి అని అడగనికే పోయిండ్రట. గిట్లా రాజకీయం ఎట్లున్నా మాటలు తూటాల తీరుగా వేలుతున్నా ఇచ్చిపుచ్చుకునే కాడ మాత్రం సమరస్యం చూపిస్తాండ్రు లీడర్లు అనుకుంటారు పబ్లిక్. ఇంకో దిక్కు ముందు మురిచిన అమ్మ పండుగ కదా అన్నట్టు మీటింగులు పెట్టుకొని ముచ్చట్లాడుకుంటే అయిపోతుందా? అసలు ఈ వ్యవహారం కొచెల్లాలే కదా, పనులన్నీ కావాలి, పైసలు రావాలే కదా, అప్పుడు సంబరపడదాం అంటుర్రు ఇంతమంది. ఏమయ్యేది పోత తెలుస్తుంది మరిగా. వెనకటి లెక్క లేవిప్పుడు రాజకీయాలు. ఎంత పెద్ద పేరున్న లీడర్ అయినా సరే పబ్లిక్కు పసందు కాకపోతే ఓడిచ్చి ఇంట్లో కూర్చోబెడుతుర్రు. అందుకే పబ్లిక్లో తిరగాలి, పబ్లిక్లోనే ఉండాలి అని లీడర్లను ఎప్పటికప్పుడు హుషారు చేస్తున్నాయి పార్టీలన్నీ. ఇట్లనే మాజీ సీఎం కేసీఆర్ సార్ కూడా గులాబీ లీడర్ల మీద గట్టినే నజరేసిండట. 100 సీట్ల టార్గెట్ మీద గట్టిగా పనిచేస్తుర్రట. ఇరుగు కాదు, పొరుగు కాదు, పెరుగు పోసిన గురిగి కాదు, పబ్లిక్ లో ఉండేటోళ్ళకే టికెట్, పని చేసేటోళ్ళకే సీటు అంటున్నాడట మాజీ సీఎం కేసీఆర్ సారు చేనుకాడున్న ఇంట్లో ఉన్నాడనే గాని ఎక్కడెక్కడ ఏమేమి నడుస్తుంది అనేదంతా ఓ కన్నేసి పెట్టిండట. అందరేమో గాని సొంత పార్టీ లీడర్ల మీదనే గట్టిగా నజరేసిండట బాపు. జిల్లాల పొంటి లీడర్లంతా ఎట్టెట్ట పని చేస్తాళ్ళు, ఏం చేస్తాళ్ళు అనే దాని మీద ఓ సర్వే కూడా చేయించిందని మాట్లాడుకుంటారు. ఇప్పటికే ఓ 50 నియోజకవర్గాలలో సర్వే ఒడిసిందట. మాజీ ఎమ్మెల్యేలు, ఇప్పుడున్న ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అందరి జాతకం బయట పెడుతున్నారట. పని చక్కగా చేయని లీడర్లకు ఇప్పటికే 2 సార్లు గట్టిగానే హెచ్చరికలు చేసిండ్రు. సర్వేలను బట్టే వచ్చే ఎలక్షన్లలో ఎవరికి టికెట్లు ఇవ్వాలని నిర్ణయం చేస్తారట. అన్నిటికీ మించి ఈ తాప కార్యకర్తలను నారాజు చేయొద్దన్నట్టు చూస్తురట గులాబీ లీడర్లు. సోమవారం వర్ధనపేటలతో మాట్లాడుకుంటా గీదే ముచ్చటి చెప్పుకొచ్చిండు మాజీ మంత్రి కేటీఆర్ సారు. కొన్ని తప్పులు జరిగినాయి, కొన్ని పొరపాట్లు జరిగినాయి, మా నుంచి కూడా జరిగినాయి, మేము కూడా మనుషులమే ఒప్పుకుంటాం. కార్యకర్తలను ఈసారి నేను మీకు మాటిస్తున్నా, మీ ఆర్థిక పరమైన అంశాలు కానీ, మీ రాజకీయ పదవులు కానీ గతంలో మీరు అనుకున్నంతగా పట్టించుకొని మాట వాస్తవం. కానీ వచ్చే 5 ఏళ్లలో దాన్ని మార్చే బాధ్యత కూడా నేనే తీసుకుంటా అని చెప్పి కూడా మీకు మాటిస్తా ఉన్నా. నా బాధ్యత కాదన్నట్టు ఇంకో మాజీ మంత్రి హరీష్ రావు సారు కూడా తాపకోకాడ మీటింగులు పెట్టి కార్యకర్తల జోరు పెంచుతాండు. అంత కలిసి కారు పార్టీని రూబడిగా ముంగటికి కొండపోవాలని చూస్తాండ్రు. అంతేకాదు అటు కేసీఆర్ సారు బస్సు యాత్రకు, కేటీఆర్ సారు పాదయాత్రకు తయారైతాళ్ళు. అన్నిటికి మించి ఎలక్షన్లలో నిలబెట్టేందుకు గెలుపు గుర్రాలను గట్టిగా సానబెడుతుండ్రు. ఇంకో దిక్కు చెయ్యి పార్టీ వాళ్ళు కూడా కారు పార్టీ వాళ్ళతో సై అంటే సై అన్నట్టే మరల పడుతుండ్రు. అన్ని నియోజకవర్గాలలో గులాబీ లీడర్లకు ధీటైన లీడర్లే తయారుగున్నారు. ఏగస్ పార్టీ వాళ్ళు ఎక్కడ మీటింగులు పెట్టి బాణాలు వేస్తున్నా ఇరుగుడు బాణాలు గట్టిగా వేస్తుండ్రు మంత్రులు. మీరు ఇన్ని మాటలు చెప్పిన తర్వాతనే కదా
రకరకాల ఎన్నికలు జరిగినాయి, పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి, ఉప ఎన్నికలు జరిగినాయి, పంచాయతీ ఎలక్షన్ జరిగినాయి, మున్సిపల్ ఎలక్షన్ జరిగినాయి, రేపు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. వచ్చే ఎన్నికల్లో రాజకీయంగా ఎట్లా లబ్ధి పొందాలని బురద జల్లే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీ. మీ ఊకదంపుడు ఉపన్యాసాలు ఎన్ని మాట్లాడినా ప్రజలు నమ్మేటువంటి పరిస్థితులు లేరు. ఖచ్చితంగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. కాదన్నట్టు అంత చూస్తుంటేనైతే 2028 ఎలక్షన్ల కొరకు ఇప్పటి సంధ్య ఓ రేవు పో అంటే అన్ని సాగబెట్టుకుంటున్నాయి పార్టీలు. పోత పోత ఇంకెట్లెట్లుంటుందో మరిగా రాజకీయం. రాజకీయం చేస్తే నలుగురు మెచ్చేటట్టు చేయాలి, లీడర్లు మాట్లాడితే 10 మంది ఒప్పేటట్టు మాట్లాడాలి. కానీ ఇవాళ రేపు రాజకీయాలు గట్ల లేవు. అందులో ఎక్కువ కులాల చుట్టే తిరుగుతున్నాయి రాజకీయాలు. ఇక చూడు, ఏపీల ఎగస్ పార్టీ వాళ్ళకు సర్కారు వాళ్ళకు నడుమ కులాల కుంపటి గట్టిగా రగులుతుంది. గా కృష్ణలంక పోలీస్ టౌన్లో ఏమైందో, ఏం చేసిల్లో, గాదే సాయి కృష్ణ ఏమైందో ఎవరికేం సమజైతలేదు. ఓ దిక్కు సర్కారోళ్ళు సిట్ ఆఫీసర్లను పెట్టి అన్ని తీర్ల కార్వాయి చేపిస్తూనే ఉన్నారు. ఇంకో దిక్కు ఎవ్వారం ఏటేటో మలుపులు తిరుగుతాంది. పార్టీల నడుమ కులాల ముచ్చట్లు రాజుకున్నాయి. తొలుత పంక పార్టీ వాళ్ళ ముచ్చట్లు చూడండి. ఏ కులం వారైనా శిక్షించవలసిందే అంటే నేరస్తులు ఏ కులం వారైనా చంపేయాల్సిందేనా ఏంటిది? బుర్ర తక్కువ మాటలు మాట్లాడి అనవసరమైన గందరగోళాన్ని సృష్టించి చివరికి అపాస్పాలయ్యే పరిస్థితికి వాళ్ళ జనసేన పార్టీ వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు కాకినాడ వెళ్ళి మీటింగ్ చెప్పే వరకు వాళ్ళు రెచ్చగొట్టేంతవరకు ఇళ్ళలో పడుతున్నారు జనసేన వాళ్ళు. ఇప్పుడు వచ్చి కళ్ళు తాగిన కోతుల్లాగా చిందులేస్తున్నారు. కళ్ళు తాగిన కోతులే. గిలాస పార్టీ వాళ్ళు ఎటు వాడితే అటు మాట్లాడుతుండ్రు అన్నాడు మాజీ మంత్రి అంబటి సారు. కేసును సిబిఐ చేతిలో పెట్టాలి అని మాట్లాడిండు. ఇంకో దిక్కు నిజం నిలకడ మీద బయటికి వస్తుంది, జర ఆగరాదుర్రే, నడమ కులాల ముచ్చట్లు ఏంటికి తీసుకొస్తుండ్రు అని గరం అవుతుండ్రు కూటమి లీడర్లు. ఒక రాజకీయ పార్టీగా మీరు ఒక సమావేశం ఏర్పాటు చేసుకుంటారని ఎవరు ఆక్షేపించరు. మీరు మళ్ళీ ఇక్కడ కులాన్ని తీసుకొచ్చి ఒక కులానికి చెందినటువంటి నాయకులు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అక్కడ ద్రాక్షారామంలో చేరి కులాల మధ్య విభజన తీసుకురావడానికి, కులాల మధ్య చిచ్చు పెట్టడానికి, దానికి ప్రాతిపదిక ఏది తీసుకున్నారు? మీరు సాయి కృష్ణ గారి అదృశ్యాన్ని మీరు ప్రాతిపదికగా తీసుకున్నారు. ఏ ఇబ్బంది జరిగినా దానికి కులాన్ని పులవటమే మీ ధ్యేయమా? గిట్ల సాయి కృష్ణ మాయమైన కేసు అటు ఇటు తిరిగి కులాల కుంపటిని రాజేసింది. పెద్ద ముచ్చట ఏంటిదంటే అటు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాల వీడియోలు కూడా మాయం చేసిండ్రట. మరి ఇక ఎవరు చేసిండ్రో ఏం కథనో. ఎవ్వారం అంతా చేసింది సిఐ నాగరాజే అని తొలత సంది అంటారు. కాబట్టి ఆయన ఇంటికి పోయి అన్ని తీర్ల మాట ముచ్చట్లు చేసి అరెస్ట్ చేసిండ్రు సిట్ ఆఫీసర్లు. అంతేకాదు హత్యాయత్నం కేసును హత్య కేసు కిందికి మార్చేసిండ్రట. ఆఖరికి ఏం తేలుతారో మరిగా చూడాలి. అన్యావగాని ఏ కుల పోలైనా చట్టానికి అందరూ సమానమే. ఎట్లా న్యాయం చేయాలనేది చూడాలి. కానీ నడుమ లీడర్లు కులాల గురించి ఏంటికి తీస్తాన్రో అని కోపానికి వస్తుండ్రు చాలా మంది. ఉన్న దాంట్లో మెసలాలే, ఎంత దుప్పటి ఉంటే అంతే కాలు జాపుకోవాలి. అత్యాశకు పోతే ఉన్నది కూడా పోతుంది. అయితే అన్నీ తెలిసి కూడా కొంతమంది సర్కార్ ఆఫీసర్లు ఆగమవుతుర్రు. లంచాలకు మరిగి కోట్ల రూపాయల ఆస్తులు ఎనికేస్తుర్రు. ఆఖరికి చేసిన తప్పులకు శిక్ష అనుభవిస్తుర్రు. ఇక చూడుర్రి, మళ్ళీ తిమింగలం దొరికిందట. గ్యాలమేసి చేపలను పట్టినట్టు లంచాల ఆఫీసర్లను సూటి పెట్టి దొరకబడుతుండ్రు ఏసీబీ అధికారులు. పెద్ద లీస్టే తయారు చేసుకున్నట్టుండ్రు. అంటే ఓగల్యానుకోగలను గట్టిగా జాడిస్తాండ్రు. గిట్లనే నిజామాబాద్లో ఆబకారీ ఆఫీసరు మల్లారెడ్డి ఇండ్ల మీద ఏసీబీ ఆఫీసర్లు దాడులు చేసిండ్రు. ఆయన ఇండ్లల్లా, ఆయన చుట్టాల ఇండ్లల్లా మొత్తం 11 టీములు తయారయ్యి ఒక్కటే టైంలో చెకింగ్లు చేసిండ్రట. ఇల్వకల్ల కాగితాలు, ఆస్తుల పేపర్లు గట్టిగానే దొరికినాయట. అన్ని మూట కట్టుకొని ఆఫీసర్ని అరెస్ట్ చేసి పట్నం పట్టుకొచ్చిండ్రు. కానీ ఉన్నమాట చెప్పుకోవాలి, వాళ్ళ కింద చేతులు పెట్టి బంగ్లాలు కట్టుకున్న ఆఫీసర్ల మీద సర్కారోళ్ళు గట్టిగా నజరేసిండ్రుల్లో. తిన్నదాంతగా ఎక్కియాలని ఖుద్దు సీఎం సారే చెప్పిండట. అందుకే గిట్ల మీద 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 ఒక్కొక్కరి బండారం బయటపడుతున్నదా అన్నట్టు. ఈ నెల 15 దినాలలోనే 100 కోట్లు ఎనికేసుకున్న అవినీతి ఆఫీసర్ల గుట్టు రట్టు చేసింది ఏసీబీ. మొన్న భూముల రికార్డులు చూసే డిప్యూటీ డైరెక్టర్ నరహరిరావును పట్టుకుంటే 100 కోట్ల ఆస్తులు బయటపడ్డాయి. అంతకు మునుపు R&B ఇంజనీర్ మోహన్ నాయకును దొరకబడితే కిలోల కొద్ది బంగారం దొరికింది. ఇట్లా ఏసీబీ జోరుతోని లంచాల ఆఫీసర్లకు సుక్కలుగా అనిపిస్తున్నాయి. ఇప్పుడు ఇక పబ్లిక్ కూడా తీయాలే, తిన్నదంతగా ఎక్కియాలే. లంచం అనే పేరు ఎత్తాలంటే ఆఫీసర్లు బుగులు పట్టినట్టు చేయాలి అని కోరుకుంటారు.
ఎవళ్ళన్నా సర్కార్ తరఫుకించి పద్మశ్రీ అవార్డు గెలుచుకున్నారంటే అటెంక వాళ్ళ హాలతు చాలా గొప్పగా ఉంటుంది. నిజమే, చాలా మంది కూడా అట్లనే ఉన్నారు. కానీ తన కిన్నెర వాయిద్యంతో ఏకంగా పద్మశ్రీ అవార్డు గెలుచుకున్న కిన్నెర మొగులయ్య కాక కథ మాత్రం ఇందుకు పురాగా ఉల్టా పుల్టా ఉన్నది. గదేంది, పద్మశ్రీ అవార్డు వచ్చే, పాత సీఎం కేసీఆర్ సార్ 600 గజాల జాగిచ్చే, ఇంకేం తిప్పలా అని అంటారా? అయితే చూడుర్రి. దేవుడు వరం ఇచ్చిన పూజారి కాలటం పెట్టినట్టే ఉంది కదా పద్మశ్రీ కిన్నెర మొగులయ్య కాక ముచ్చట కూడా. పాత సర్కారు ఏలుబడిలో ఉన్నప్పుడు కుంట్లూరులో 600 గజాల జాగిచ్చిన ముచ్చట ఎరుకున్నదే కదా. అవగా భూమి ఇదివరకు దాకా రిజిస్ట్రేషన్ కాలే, ఎందుకంటే అది ఆయనది కాదు నాది అని చెప్పి ఎవరో కోర్టుకు పోయారట. దీంతో రిజిస్ట్రేషన్ ముచ్చట 3 ఏళ్ల సంధి ఆగిపోయింది. అట్లా అప్పటి సంధి ఇప్పటిదాకా ఇగైతుందో ఆగైతుందో అని ఎంఆర్ఓ ఆఫీసు, ఆర్డీఓ ఆఫీసు, కలెక్టర్ ఆఫీసు ఎక్కడ తిరిగినా సూత ఇదివరకు దాకా పట్ట అయితే కాలేదు. మీదంగా అప్పట్లో ముఖ్యమంత్రి రేవంత్ సారు జీవో కాపీ సూత ఇచ్చిండట. అయినా కూడా 3 ఏళ్ల కమానం ఇదే రసరస. ఇక నాకు జాగొచ్చి ఏం ఫాయిదా అని బాధపడబట్టే. చెప్పండి ఎమ్మెల్యే ఉంచుకుంటున్నాడు కదా, ఉంచుకుంటే సార్ దానికి పోయి దండం పెడతాయా? ఈ పరిస్థితికి ఇట్లా ఒక్కసారి ముఖ్యమంత్రి కలుతారు. మళ్ళీ మా నియోజకవర్గం, మా పటేలు, మా మండలం, మా ఊరు, మా సార్ ఇంత నిర్ణయం లేదా? అయ్యో కాక, ఎమ్మెల్యే సార్ ఏదైనా పనిలో బిజీ ఉన్నాడేమోనే, చేస్తాడు కావచ్చు. నా గవర్నమెంట్ ఇచ్చిన చోటు నా రాజకీయం ఇది. ఆయనకి ఇచ్చినప్పుడు ఆయన ఇచ్చారు అదే ఆయనకి ఆయన ఎవడు అని ఒక మాట ముఖ్యమంత్రి సార్ చెప్తే రిజిస్టర్ అవుతుంది, అయిపోతుంది. చెప్తలేడు. ఇంటిరా పద్మశ్రీ అవార్డు వచ్చిన తృప్తి లేకుండా పోయింది. ముఖ్యమంత్రి రేవంత్ సార్ ఒక్క మాట చెప్తే నా భూమి రిజిస్ట్రేషన్ అవుతుంది, జర ఇప్పటికన్నా సార్ కల్పించుకొని సాయం చేస్తే అదే 10,000 బాధపడుతుండు. అంతేకాదు ఆఫీసుల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరిగి తిరిగి ఉన్న పైసలన్నీ ఖర్చయినాయి. ఇంకా తిరగాలంటే నాకంత ఓపిక లేదు, జర నా భూమి నాకు పట్టజేయరు సారు అని ఒక్క తీరుగా పాలసరం పడుతుండు. అన్నట్లు ఇదే ముచ్చట మీద కేసీఆర్ సార్ని కలిసి చెప్తే గా ముచ్చటేందో చూడమని రంగారెడ్డి కలెక్టర్కి ఆర్డర్ వేసినట కేసీఆర్ సారు. అయినా కూడా అధికారులు పట్టా పంచాది ఎటు దెంపలే. మరిగా మొగులయ్య కాక భూమి ఎప్పుడు పట్టా అవుతుందో ఏమో గాని పద్మశ్రీ వచ్చినవో మనిషి 3 ఏళ్ల సంధి పట్టా కోసం తిరుగుడే పరిశాన్ ఉంది అని అనుకుంటారు అందరూ. సోమవారం నాడు జోరు వానలు పడే మోకున్నది. ఐటీ ఉద్యోగులు అటు దిక్కు పనిచేసేటోళ్ళు దబ్బిన ఇండ్లు చేరుర్రి అని పోలీసోళ్ళు హెచ్చరిక చేసిరు కదా. అగో అధికారులు చెప్పినట్లే కుండపోత వాన పడ్డది. కాకపోతే ఐటీ ఏరియాలో కాదు, కడమ జాగలల్లా దంచుడు దంచితే బజార్లు మొత్తం చిన్నపాటి చెరువులైనాయి. ఇక చూడుర్రి అమీన్పూర్ దిక్కు ఎంత పర్షాన్ అయిందో వాన చేయంగా. సోమవారం పొద్దుకబడ్డ వానకు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పట్టణం ఆగమైంది. షెర్ల ఇండ్లు కట్టిరో ఇండ్లే షెర్లైనో తెలియనంత వాన పడ్డది. ఇక చూడరే ఎట్లా జోపిసి పెట్టిందో. దంచుడు దంచితే బజార్లు చెరువైనాయి, సెర్లాలు చిన్నపాటి స్విమ్మింగ్ పూల్ అయినాయి. రాఘవేంద్ర కాలనీ, జయలక్ష్మి నగర్ లో జాడిచ్చి కొడితే అపార్ట్మెంట్ సెల్లార్లు మొత్తం నీళ్లతోని ఎట్లా నిండిపోయినాయో చూడురి. కార్లు మునిగి ఏ బండి ఎక్కడుందో తెలియకుండా అయింది. నసీబ్ బాగుండి వీటికి ఏమైనా ఇన్సూరెన్స్ ఉంటే సరే సరే, లేకుంటే మాత్రం అట్టిగా లక్షల రూపాయలు మునిగినట్టే. అయితే అర్ధమరాత్రి గింత వాన పడ్డదా అని తెల్లారి ఎరకైన జనాలు నీళ్ళ చిక్కబడ్డ వాళ్ళ కార్లను గిట్ట జేసీబీలు పెట్టి బయటికి గుంజిర్రు. బజార్లు మొత్తం ఎక్కడ చూడు జామైన నీళ్లను మోటార్లు పెట్టి ఖాళీ చేస్తున్న ఎక్కువ. గిట్ల చుట్టుపక్కల ఎక్కడ చూడు ఇదే నమూనాలో మునిగిపోయింది. అయినా ఈ జనాల సుత అంతకే ఉన్నారు. ఇండ్లు కొంటప్పుడు అది చెరువు జాగనా నాలా జాగనా అని ఏం చూస్తలేరు. తక్కువ ధరల అగ్గసొగ్గలు వచ్చిందంటే కథం వెనక ముంగడ చూడకుండా ఇల్లు కడుతుర్రు. అటు వెనక గిట్ల వానాకాలంలో వరదాన్ని తిప్పలవాడు. జర ఇప్పటికన్నా ఇండ్లు కొనేటోళ్ళు చూసి కొనుక్కోరి. ఇది ఇట్లుంటే జూబ్లీహిల్స్ దిక్కు మ్యాన్వల్ ఇరుక్కుంది నీళ్ళ ట్యాంకరు. మరి ఈ మూత తీసి ఎన్ని వద్దులైందో ఏం పాడో గాని బండి గిర్ర దిగబడేటాలకు హాట్ కప్ కాపీ కాంచెల్లి ఫ్లైఓవర్ దాకా బండ్లు మొత్తం నిమ్మలంగా కదిలినాయి. ఏదేమైనా నైరుతి ఋతుపవనాలు తెలంగాణ అంతటా చిన్నగా మెల్లగా జోరు పెంచుతున్నాయట. కాబట్టి గట్టి వానలు పడే మోకుంది. జనమంతా పైలంగా ఉండాలని హెచ్చరిక చేస్తున్నారు మొగులు అధికారులు. అన్నట్లు ఒక తెలంగాణ కాదు, ఏపీలో సుత శినుకులు గట్టిగానే ఉన్నాయట. చూసుకోరు మరి. పల్క ఫోన్లు వచ్చినాక జర మస్తు అప్డేట్ అయ్యిర్రు. బువ్వ కూరలు బుకింగ్ చేసే యాప్లకెంచి మొదలు పెడితే సినిమా టికెట్లు, బస్ టికెట్లు, విమానం టికెట్లతో పాటు కరెంటు బిల్లులు, ఫోన్ల బిల్లులు, ఇంటి ట్యాక్సులు, ఆఖరికి దేవుళ్ళ దర్శన టికెట్లు, ఇట్లా ప్రతిదీ ఫోన్లకెంచే చేస్తుర్రు. అన్నట్లు దర్శనం టికెట్లటే యాదకొచ్చింది. తిరుపతి వెంకన్న స్వామి దర్శనానికి పోవాలనుకున్న కొందరు భక్తులు ఓ దళార్గాని నమ్మి ఎట్లా మోసపోయారో మీరే చూడుర్రి.
ఎంకన్న స్వామి దర్శనం కావాలని నమ్మితే ఎంత మోసమైందో చూడు రే. యోగిడ పోలీసుల కాడ అది ఇదని మాట్లాడుతురు చూడు, వీళ్ళేగా మోసపోయిన బాధితులు. అసలు ముచ్చట ఏందంటే నిమ్మల శ్రీనివాసులు అనే ఓ దళారుగాడు గుంటూరు, హైదరాబాదు, కర్ణాటక నుంచి వచ్చిన కొందరు భక్తులను నిండా ముంచుండు. అయితేగా సిపాయిగాడు టీటీడీ ఉద్యోగుల సిఫార్సు ఉత్తరాలతోని స్పెషల్ దర్శనాలుంటాయి, వాటితోని సుప్రభాత సేవల పాల్గొనొచ్చని బొంకితే పాపం నిజమే కావచ్చని నమ్మిరాట వీళ్ళు. మరి వాడు ఎక్కడోడో ఏడ పనిచేస్తుడో ఏమో గాని వాణ్ణి నమ్మి ఒక్కొక్కరు 6,000 రూపాయలు వాని బొందల పోసిర్రు. అది గిన ఫోన్ పేలకించి. అట్లా 60 మంది కానుంచి 3,60,000 రూపాయలు గుంజినగా మక్కర్గాడు ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టిండు. ఇగే ఉంది, మనం పైసలు పంపినాం కదా, ఇక సాములూరి సుప్రభాత సేవకు పోయినట్లే అని మురుసుకుంటూ వస్తే గేటు కానీ ఆపేసిరు అధికారులు. ఇక చూసి ఏంది సారు, శ్రీనివాస్ కు మేము పైసలు పంపినాం కదా, సుప్రభాత సేవ టికెట్లున్నాయి అని చెప్పబోతే శ్రీనివాస్ సేవలో మీరెవలో మాకు తెలియదు, పోయిరమ్మా అని చెప్పి వెనుక మలిపిర్రు. దీంతోని పోయా మోసం అనుకుంటా నెత్తి నోరు కొట్టుకోరు. మరి చూసిరు కదా ప్రజలారా, ఏ టికెట్లైనా మీకు బుకింగ్ చేసుకోవడం వస్తే చేసుకోరి, లేకుంటే మీ సేవ కన్నా పోయినరి. అంతేగాని ఇటువంటి నడుమంతరపు దళారుగాలని నమ్మి అట్టిగా పైసలు పొడగొట్టుకోకురి. ఏం చెప్తున్నాం? ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. ఇదివరకు తమిళనాడు రాజకీయాల గురించి ఎప్పుడో ఒకసారి మాట్లాడుకునేటోళ్ళం, కానీ విజయ్ సీఎం అయినాక మాత్రం తమిళనాడులో అట్లయిందట గిట్లయిందట అని తాపకోసారి మాట్లాడుకుంటురు చాలా మంది. ఇట్లనే ఇగో ముఖ్యమంత్రి విజయ్ మళ్ళేం చేసిండో చూడుర్రి. ఇదివా తమిళనాడు అసెంబ్లీ మీటింగుల గురించి మనం పెద్దగా పట్టించుకునేటోళ్ళం కాదు, కానీ ఇప్పుడు సీఎం విజయ్ వచ్చిండు కాబట్టి అసెంబ్లీ మీటింగులకు కూడా సినిమాలకు దొరికినంత ప్రచారం దొరుకుతుంది. ఇప్పుడు ముచ్చటేంటిదంటే విజయ్ సీఎం అయినాక ఉడుకుడుకు అసెంబ్లీ మీటింగులు అంటే సర్కారోళ్లకు ఎగస్ పార్టీ వాళ్ళకు నడమ నువ్వా నేనా అన్నట్టు ముచ్చట్లు నడుచుడు గీదే తొలతసారి. అందుకే మాటకు మాట గట్టిగానే నడిచింది. అన్యవగాని సీఎం విజయ్ సినిమా స్టైల్లో సైగలు చేసి ఎగస్ పార్టీ వాళ్ళను ఉడికిచ్చిండు. గదన్నట్టు అందరినీ సఫా చేసి పారేసినాం అన్నట్టు సైగ చేసిండు తమిళనాడు ముఖ్యమంత్రి. అయితే ఎలక్షన్ల ఫలితాలకు ముందు మాజీ సీఎం స్టాలిన్ సార్ కూడా గిట్లనే అందరినీ సఫా చేసేస్తాం అన్నట్టు సైగలు చేసిండట. గా వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో గిర్ర తిరుగుతున్నాయి. స్టాలిన్ సార్ చేసినట్టే చేసి మాజీ సీఎంను ఎక్కిరిచ్చినట్టు చేసిండు విజయ్ అని మాట్లాడుకుంటారు చాలా మంది. ఏమైనా ఏదో ఒక ముచ్చటతోని సీఎం విజయ్ ఎప్పుడు చూసినా పబ్లిక్ నోళ్ళలో నాంతనే ఉన్నాడు అనుకుంటారా అందరూ. ప్రజలారా, మీ పొల్లగాండ్లను ప్రైవేట్ బడికి పంపి అప్పుల పాలు కాకుర్రి. రూపాయి ఖర్చు లేని మన సర్కార్ బళ్ళకు దోలుర్రి. ఈడికొస్తే బడి బట్టలు, పెన్నులు, పెన్సిళ్ళు, బూట్లు, నాష్టా, మధ్యాహ్నం బువ్వ అన్నీ మేమే చూస్తున్నామని సర్కారోళ్ళు మొరమొరా మొత్తుకొని చెప్తున్నా కూడా చాలా మందికి ఆ ముచ్చట ఇంకా చెవుకెక్కలేదు. అందుకే ఆ నిర్మల్ జిల్లాలో ఒకసారు పొల్లగాళ్లను సర్కార్ బడికి రప్పిస్తానికి ఓ ఇచ్చంతరమైన ఇకమత్ ముంగటేసుకోండు. ఇక చూడురిగా ఉపాయం ఏందో. సర్కారు బడిని బతికిస్తానికి మనగాని ఉపాయం కట్టిండు నిర్మల్ జిల్లాలో ఓ బడి పంతులు. యోగిడ కళ్ళద్దాలు పెట్టుకొని మాట్లాడుతుండు చూడు. గీననేగా సారు పేరు బిజ్జూరు వారు సాయినాథట. బైంసా మండలం లింగ అనే ఊరి చిన్నబడిలో చదువు చెప్తాడు. అయితే ఊళ్ళో ఉన్న ఈ చిన్నబడి పొలగాను లేక 3 ఏళ్ల సంధి పడవు ఉందట. దీంతో ఈ తాపనన్న బడిని గొలాంచి ఆలత్ మార్చాలే, ప్రైవేట్ బళ్ళకు పోతున్న పొలగాలను సర్కారు బడికి రప్పియాలని చెప్పి ఓ ఇచ్చంతరమైన ఆలోచన చేసిండు సారు. అందుకోసం ఊళ్ళో ఉన్న ఇండ్లన్నీ గడప గడప తిరుక్కుంటా మీ పొలగాలను సర్కారు బడికి పంపుర్రి, ఒకవేళ పంపితే నేను నెలకు 1000 రూపాయలు ఇస్తా, నాది జిమ్మదారి అని స్పెషల్ ఆఫర్ పెట్టి ఇల్లు తిరిగి సాటింపేసి చెప్పిండు. సీన్ కట్ చేస్తే జనాలలో చిన్నగా మెల్లగా మార్పు వచ్చింది. మన పై అధికారుల ఆదేశాల ప్రకారం మన స్కూల్కి విద్యార్థులు రావాలన్న ఒక ఉద్దేశంతో నేను ఈ చిన్న నా ఎక్కడికి వెళ్ళి చిన్న ఒక సహాయకారం వల్ల ప్రతి విద్యార్థికి ప్రతి మంత్ నేను ఒక 1000 రూపాయలు ఇస్తానని ప్రకటించాను సార్. దానివల్ల నేను అది ఖచ్చితంగా ఇస్తాను. అదే కాకుండా ఊరు నుంచి కూడా నాకు సహకారం కావాలి. మన విలేజ్ మన స్కూల్ మనం డెవలప్ చేసుకోవాలి సార్. దానిలో భాగంగానే నేను ఈ స్కూల్ని రీఓపెన్ చేశాను సార్. దానిలో భాగంగానే మనకి ఇప్పుడు 3 అడ్మిషన్ అయ్యారు 0 ఉన్న స్కూల్ని. ఇంకా 2 వస్తా అని చెప్పాను, ఇంకా రాలేదు వాళ్ళు. మంచి ఆలోచనే. సొంత పైసలు ఖర్చు పెట్టైనా సరే సర్కారు బడిని బతికించుకోవాలని చూస్తుండంటే సారును తారీఫ్ చేయాల్సిందే. అయినా ఒకప్పుడు ఎంతో దర్జాగా వెళ్ళిపోయిన ఈ సర్కారు బళ్లకు ఇవాళ ఈ గతి ఎందుకు పట్టిందో సుత అధికారులు ఆలోచన చేయాలి. సర్కారులు పొలగాళ్ళకి ఇవ్వాల్సిన సరుకు సామాన్లు తిండి బువ్వ అన్ని మంచి రకం పంపుతుంటే కొందరు అధికారులు లాపర్వ చేసి దొడ్డిదారిన తోవ తప్పించి పొలగాళ్ళ సొంటెండా పెడుతుర్రు. బల్లెకొచ్చినట్టు ఆదిరేసుకున్న కొందరు పంతుళ్ళు పొలగాళ్ళ చదువులు ఇచ్చిపెట్టి బయటికి పోయి దందా చేసుకుంటారు.
కొన్ని దిక్కుల్లో అయితే అసలు సరిపోని సార్ లేరు. అందుకే ఇవాళ సర్కారు బడికి ఈ అవస్థ. ఇప్పటికన్నాగా హాలత్ మారితే మంచిది అని అనుకుంటారు ఆ ఊరి జనాలు. ఏదేమైనా బల్లెకు పోయే పొలగాన్లు నెలకు 1000 రూపాయలు సంపాదించే కాడికి వచ్చిందంటే ముంగడ ఇంకెన్ని ఇచ్చేంతరాలు చూడాలో ఏమో పో అని అనుకుంటారు ఈ ముచ్చడు చూసిన జనాలు.